అయోధ్య తీర్పు నేపథ్యంలో అందరూ సంయమనం పాటించాలని కేంద్ర హోంమంత్రి చిదంబరం కోరిండ్రు. తీర్పు ఏ వర్గానికి అనుకూలంగా వచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని చెప్పిండ్రు. అటు తీర్పు నేపథ్యంలో గ్రూప్ బల్క్ ఎస్ఎంఎస్లపై కేంద్రం 72 గంటల పాటు నిషేధం విధించింది. అయోధ్య వివాదాస్పద భూముల కేసుపై అలహాబాద్ కోర్టు తీర్పు రేపు వెలువనుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. కోర్టు తీర్పు ఎలా ఉన్నా దేశవాసులంతా సంయమనం పాటించాలని కేంద్ర హోంమంత్రి చిదంబరం పిలుపునిచ్చిండ్రు. అలహాబాద్ కోర్టు తీర్పుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని చిదంబరం తెలిపిండ్రు. దీన్ని ప్రజలు గుర్తించుకోవాలని కోరిండ్రు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని చిదంబరం ఆదేశించిండ్రు. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టుతో పాటు దేశంలోని సున్నిత సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 3 రోజుల పాటు గ్రూప్ బల్క్ ఎస్ఎంఎస్ ఎంఎంఎస్లపై నిషేధం విధించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంది. కేంద్ర హోంశాఖ సూచనల మేరకు టెలికమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొబైల్ ఆపరేటర్లను నిషేధం విధించాలని ఆదేశాలు జారీ చేసింది.